లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఉంది. చాలా బాగుంది సిరీస్. ఈ సిరీస్ మొత్తం ఫారెస్ట్లో అండ్ బీచ్ పక్కన ఒక సినారియో, అంటే సూపర్ లొకేషన్లో మొత్తం సినిమా, అంటే 99.99% మొత్తం కూడా ఆ బీచ్ పక్కన ఆ ఫారెస్ట్లో జరుగుతుంటుంది. ఈ స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక ప్లేన్లో వెళ్తున్న ఒక 40 పీపుల్ 50 పీపుల్ ఉన్న ఒక ప్లేన్ క్రాష్ అయిపోయి అక్కడ ఆ ఐలాండ్లో కూలిపోతుంది. ఆ కూలిపోయిన దాంట్లో చాలామంది చిల్డ్రన్స్ అనమాట. పైలట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోతారు, మిగతా వాళ్ళంతా కూడా ఈ చిల్డ్రన్సే. అంటే అరౌండ్ ఒక 12 to 15 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్ అట్లా ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఆ ఫారెస్ట్లో చిక్కుకుపోతారు. అందులో మెయిన్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక స్పెట్స్ పెట్టుకున్న ఒక అబ్బాయి ఉంటాడు, అండ్ ఒక రెబల్ కైండ్ ఆఫ్ ఒక విలన్ లాగా ఆ పిల్లగాడు ఉంటాడు, అండ్ ఈ స్పెట్స్ పెట్టుకున్న అతని పక్కన ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు. సో ఈ 3 క్యారెక్టర్స్ మెయిన్గా ఉంటాయి, మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఈ సిరీస్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అట్లా కూలిపోయిన ఒక చిల్డ్రన్స్ వాళ్ళందరూ ఐలాండ్లో ఉన్న తర్వాత ఆ ఐలాండ్లో రూల్స్ ఉండవు, లా ఉండదు, ఏముండదు. ఫస్ట్ వాళ్ళు వాళ్ళ నేచర్తో వాళ్ళు ఏమంటారు, ఆ ఐలాండ్లో ఏమేమైతే వాళ్ళకి అవసరం ఉన్నాయి, అంటే తినడానికి, తాగడానికి, పడుకోవడానికి ఫస్ట్ అట్లా బిల్డ్ చేసుకుంటుంటారు. అంటే వాళ్ళకి తెలిసిన చిన్న స్టైల్ ఒక లైఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫస్ట్ దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ పేషెన్స్ కానీ ఇవన్నీ, అంటే రూల్స్ లేవు కదా, ఒక్కొక్క మనిషిలో ఉన్న ఈ క్రూరత్వం ఏదైతే ఉంటుందో, అంటే లీడర్షిప్, అంటే ఇప్పుడు ఒకరు చెప్పింది ఒకరు వినరు, ఒకరు చెప్పిందే ఇంకొకరు వినాలని అనుకునే ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ చిల్డ్రన్స్ ఫస్ట్ ఐలాండ్లో దిగిన తర్వాత ఫస్ట్ ఫుడ్ కోసం దానికోసం వెతుక్కొని, దాని తర్వాత షెల్టర్ అట్లా అరేంజ్ చేసుకొని ఎస్కేపింగ్ కోసం ప్లాన్ చేస్తూ, దాని తర్వాత ఇంకా మనం ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వలేం కాబట్టి ఇక్కడనే ఒక రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి, ఆ రాజ్యంలో నేనే ఒక కింగ్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒక రేంజ్లో చంపుకోవడం వరకు వెళ్తుంది అనమాట. ఇదంతా కూడా చేసేది చిన్న పిల్లలే. ఆ ఏజ్ గ్రూప్ ఏదైతే నేను చెప్పిన 8 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు అట్లా ఒక్కొక్కరు ఎట్లా క్రూయల్గా మారారు, ఒక్కొక్కరు లోపల అంటే అందరూ క్రూయల్గా మారారు, బట్ కొందరు మెయిన్ కోర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుతారు. మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో, మిగతా కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగెనిస్ట్ అనమాట. సో ఈ పవర్ స్ట్రగుల్లో వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, అండ్ ఆ ఐలాండ్లో ఏ రూల్స్ లేవు కాబట్టి వాళ్ళ క్రూరత్వం, అంటే ఇప్పుడు కంట్రోలింగ్ ఈ ఆస్పెక్టే లేదు, అంటే పేరెంట్స్ లేరు కంట్రోల్ చేయడానికి, లా లేదు, పోలీస్ లేదు, ఎవ్వరు లేరు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఎంత క్రూరంగా మారారు అండ్ ఎలాంటి పనులు చేసిర్రు ఏందనేది ఈ సిరీస్ అనమాట. ఈ సిరీస్ మొత్తంలో హైలైట్ ఏంటంటే, ఆ కిడ్స్లో ఉన్న క్రూరత్వం ఏదైతే ఉందో, అంటే ఆ చైల్డ్నెస్, అంటే మనం ఆది మానవులను చూస్తాం కదా, ఆది మానవుల లైఫ్ సైకిల్ లాగా ఉంటుంది ఈ సిరీస్ మొత్తం. అండ్ వాళ్ళు వేసుకునే గెటప్స్ కానీ, అంటే చైల్డిష్ బిహేవియర్స్ ఎట్లుంటాయి, అస్సలు కేర్ చేయకుండా కేర్లెస్గా అసలు ఏ లెవెల్కి వెళ్తుంది అంటే సిరీసు క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే అసలు ఇక పీక్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళ మట్టితోని కానీ ఆ చెట్లకు సంబంధించిన కొన్ని కలర్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని, ఆ మాస్క్లు వేసుకొని, ఇంకా వాళ్ళు ఇంకా అంటే అదుపు ఉండదన్నమాట, ఎందుకంటే కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు కదా. సో వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారంటే అసలు ఇక పిచ్చ హైలైట్ అనమాట. అండ్ ఇలాంటి సిరీస్ నాకు తెలిసి లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఏదైతే ఉందో దానికి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే అది టోటల్ ఫ్యాంటసీ వరల్డ్, ఇది టోటల్ రియల్ వరల్డ్లో జరుగుతుంది. అండ్ మనం ఒక ఏమంటారు, ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు అంటారు కదా, అది నిజం. ఈ సినిమా చూసినప్పుడు అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ మనుషులు ఎలాంటి సందర్భంలో, అంటే వాళ్ళకు అవసరం ఉన్న దానికోసం వాళ్ళు ఏ రకంగా, ఇందులో హంటింగ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆదిమానవుల స్టోరీ గురించి మనం ఎంతో కొంత తెలుసుకోవాలని మనకు ఉంటుంది కదా, ఆ ఆదిమానవుల నేచర్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది మనకి ఈ సిరీస్ చూసినప్పుడు. ఇందులో 4 సిరీస్ మాత్రమే ఉన్నాయి, ఒక్కొక్కటి 50-55 మినిట్స్ అట్లా ఉంది. బట్ టోటల్గా మనం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అన్నట్టుగానే ఉంటుంది. అండ్ ఏ లెవెల్లో ఎంటర్టైనింగ్ ఉంటుంది అంటే ఆ లెవెల్లో ఎంటర్టైనింగ్ ఉంటుంది, అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా ఎమోషనల్ ఉంటుంది. అండ్ మనం ఒక స్టడీ చేసినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు హ్యూమన్ నేచర్ని, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని కొంచెం స్టడీ చేసుకోవాలి, కొంచెం తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో
వాళ్ళకి ఫిలిం సూపర్గా సెట్ అవుతుంది. అండ్ వాళ్ళు చూసినప్పుడు కూడా వి విల్ అండర్స్టాండ్. అంటే మనం ఒక ఏమంటారు, మనుషుల్లో రూల్స్ లేనప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు అండ్ వాళ్ళ సిచ్యువేషన్స్ వేరేలా ఉన్నా అంటే వాళ్ళను ఒక్కొక్క సిచ్యువేషన్లో పెట్టినప్పుడు ఒక్కొక్కలాగా మారుతారు కదా. ఇట్లా రూల్స్ లేని, ఏ డిసిప్లిన్ లేని, ఏ కంట్రీ లేని, ఏ లాండర్ లేని ఒక కంట్రీ, ఒక ఐలాండ్లో పెట్టినప్పుడు బిహేవ్ చేసే బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ సిరీస్ అనమాట. అండ్ చాలా విజువల్గా కూడా అసలు ఫెంటాస్టిక్ ఉంటుంది. అండ్ ఫారెస్ట్ అయితే అల్టిమేట్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కొంచెం రియల్ లొకేషన్లోనే షూట్ చేసిరని తెలిసింది, బట్ మిగతాదంతా కూడా సీజీలో అట్లా చేసిరు. బట్ ఎక్కడ కూడా మనకు సీజీలో చేసిర్రు అన్న ఇంటెన్షన్ అయితే ఎక్కడ కొట్టదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. అసలు కొన్ని కొన్ని సింఫనీస్ ఉంటాయి ఈ సిరీస్లో, కొన్ని సింఫనీస్ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ సిరీస్ ఏదైతే మన లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే మ్యూజిక్స్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు అల్టిమేట్, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. మనం చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఫిలిం చూస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడ ఉండదు. వాళ్ళు వన్స్ అక్కడ ఫారెస్ట్లో వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైతే ఒకరికొకరు క్లాషెస్ ఏర్పడడం స్టార్ట్ అవుతుందో, పవర్ స్ట్రగుల్ ఎప్పుడైతే ఏర్పడడం స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఏమంటారు సిరీస్ అనేది పుంజుకుంటుంది చూడ, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ వన్స్ విల్ వాచ్ విల్ అండర్స్టాండ్ బెటర్. ఎందుకంటే ఏ పాయింట్స్ కూడా ఏమంటారు సస్పెన్స్ ఎలిమెంట్స్ కన్నా చాలా ఎమోషనల్ డ్రైవ్, చాలా ఎమోషనల్ కోర్తో ఈ సిరీస్ మొత్తం వెళ్తూ ఉంటుంది. అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే, పిచ్చిగా నచ్చింది. బట్ ఈ ఈ సిరీస్ చూస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి మన లోపల. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు రేజ్ అయితే జస్ట్ ఏమంటారు కామెంట్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా, ఫర్ షూర్ చూసిన తర్వాత నచ్చిందా లేదా మాత్రం డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నాకైతే సూపర్గా నచ్చింది. మీకు నచ్చిందా లేదా చూసి మీరు చెప్పాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.